హలో గైస్, గుడ్ ఈవినింగ్. లాస్ట్ టాపిక్లో మనం ఏం చెప్పుకున్నాం? బేస్ మెథడ్ యొక్క ప్రిన్సిపల్ తెలుసుకున్నాం. ఈ మెథడ్లో ఇప్పుడు ఏం చేస్తాం? మనం మల్టిపుల్స్ ఇంకా సబ్ మల్టిపుల్స్. నాకు చాలా మంది చెప్పారు బేస్ మెథడ్ చాలా హెల్ప్ అవుతుంది సార్, మాకు మీ మధ్యలో ఉన్న టర్మ్స్ని కూడా కొద్దిగా మల్టిప్లై చేయడం కొద్దిగా చెప్తారా అని. ఈ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ అనేది కూడా సేమ్ బేస్ మెథడ్ లాగే ఉంటుంది, కాకపోతే చిన్న టాపిక్ చేంజ్ అవుతుంది. ఎక్కడంటే ఒకసారి చేసి చూద్దాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పాం మనం? 48 కానీ అండ్ 49. మనకు తెలుసు ఇదేంటి, ఒక 2 డిజిట్ నెంబర్. 10కి నియర్గా కూడా లేదు అండ్ 100కి నియర్గా లేదు, ఇన్ బిట్వీన్ దెమ్ ఉంటుంది. అంటే అప్పుడు మనం ఏం చేసుకుంటాం? మనకి నియర్గా వచ్చే నెంబర్ ఏముంది దీనికి? 50. ఓకేనా? 10, 20, 30, 40, 50 అలా చూసుకుంటే మనం ఇది 50కి నియర్గా ఉంది. అప్పుడు మనం 50ని ప్రెసెంట్ బేస్ కింద తీసుకున్నాం. 50 అనేది ఏంటి? బేస్ కింద. ఓకేనా? 50 అనేది బేస్ కింద తీసుకుంటాం. 50 అనేది బేస్ కింద. స్టెప్ 1లో ఏం చేస్తాం? సేమ్ ఏం రాసుకుంటాం? 50కి ఎంత తక్కువ ఉందండి? ఓకేనా? 2 and 1. ఓకే. స్టెప్ 2లో ఏం చేస్తామండి? అఫ్ కోర్స్ ఏం చేస్తాం? క్రాస్గా ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ డిపెండింగ్ అపాన్ సైన్. మీకు తెలుసు 48 మైనస్ 1 ఎంత అండి? 47. 49 మైనస్ 2 కూడా మనకి 47. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 3 అండి. స్టెప్ 3 ఏంటంటే, మనం ఇంతకు ముందు మనం ఏం తీసుకునే వాళ్ళు? మీ లెఫ్ట్ సైడ్ పార్ట్ని ఇన్ కేస్ మీకు అప్పుడు బేస్ మెథడ్ ప్రిన్సిపల్ చెప్పినప్పుడు ఏం చేశాను? బేస్ నెంబర్తో ఇంటూ చేయాలని అన్నాను. ఓకేనా? బేస్ నెంబర్తో ఏం చేయాలి? ఇంటూ చేయాలి. ఓకేనా? ఇక్కడ మనకి రైట్ సైడ్ ఏముందండి? 2 మైనస్ సైన్సే ఉన్నాయి, మనకి ప్రాబ్లం లేదు. ఓకేనా? అంటే మనం బేస్ నెంబర్లో అప్పుడు 100తో ఉంటే 100తో చేసేవాళ్ళని, 10 ఉంటే 10తో చేసేవాళ్ళని. ఇక్కడ మన బేస్ నెంబర్ ఎంత? 50 ఉంది. ఇన్ కేస్ చేసినా మనకు ప్రాబ్లం లేదు, కాకపోతే నేను అది కొంచెం లెందీ ప్రాసెస్ కదా అని సింపుల్గా చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఏం చేస్తామంటే మన స్టెప్ 3లో ఇక్కడ మనకి ఏముంది? 50 ఉంది. అంటే అంత బేస్ నెంబర్ 10 ఉంటే దానికి 5 టైమ్స్ ఇంటూ అవుతుంది. 50 అంటే అంతే కదా. దీన్ని ఎలా రాసుకుంటాం? 5 into 10 అనే కదా. 5తో మనం మల్టిప్లై చేస్తాం. ఏం చేస్తాం? మనం 5తో మల్టిప్లై చేస్తాం. 7 5 35 అని అందరికీ తెలుసు కదా. 5 అండ్ 3 అనేది మనకి ఇక్కడ వస్తుందండి. 5 4 20 ప్లస్ 3 ఎంత? 23. ఓకే బ్రో, మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్ వస్తుంది. మరి రైట్ సైడ్ పార్ట్ మరి దానికి కూడా ఇవ్వాలి కదా మనం. అప్పుడు అది ఏమవుతుంది? దీన్ని స్టెప్ 4లో చేసుకుంటారు. దాన్ని ఏం చేస్తాం మనం? స్టెప్ 4లో ఏం చేస్తాము? రైట్ సైడ్ పార్ట్ని మల్టిప్లై చేసుకుంటాం. -1 into -2. అప్పుడు ఏమవుతుంది మనకి? +2. ఈ +2 అనేది ఎక్కడికి వస్తుంది? ఇక్కడ ఈ డిజిట్కి వస్తుంది. 1 ప్లస్ రైట్ సైడ్. అప్పుడు ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకేనా? అంతే కదా. ఇప్పుడు చూసుకోండి, 48 into 49 చేస్తే ఎంత వస్తుంది? 23,052 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? దీన్ని స్క్వేర్ రూట్స్ కట్టడానికి వాడదాం. ఎందుకంటే ఈ ప్రాసెస్ కొంచెం సింపుల్గా అనిపించింది. దీంతో మనం స్క్వేర్ రూట్స్ కనుక్కుంటే ఈజీ కదా మనకి. మన అందరికీ తెలిసిన స్క్వేర్ రూట్ వాడదాం. మనకు తెలిసిన స్క్వేర్ రూట్ ఏంటి? సింపుల్గా 25 into 25 అందరికీ తెలుసు. ఎందుకు? 625 మెయిన్ ఎక్కువగా రిపీటెడ్గా అవుతూ ఉంటుంది. మ్యాథమెటిక్స్ తీసుకున్నా ఏం తీసుకున్నా అందులో వస్తుంది. 25 25 అండి. ఓకేనా? మనకు బేస్ నెంబర్ ఇక్కడ ఎంత అవుతుంది? 20. బేస్ నెంబర్ ఎంత? బేస్ 20 +5 తీసుకుంటాను. +5 +5 అంతే కదా. 20 కన్నా 5 ఎక్స్ట్రా ఉంది.
ఇప్పుడు స్టెప్ వైజ్ గా కాకుండా ఈజీగా చేసుకుందాం, ఎందుకంటే మనకు ప్రాసెస్ తెలుసు అంతనా. ఎందుకంటే నేను ప్రిన్సిపల్ మెథడ్ చెప్పాను, బేస్ నెంబర్నే మనం మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఇది ఎంతండి, మనకి ప్లేస్మెంట్ రూల్ గుర్తుంచుకోవాలి ఇక్కడ కూడా. ఓకేనా, ప్లేస్మెంట్ రూల్ ఎక్కడికి వెళ్ళినా మనం గుర్తుంచుకోవాలి. 5 into 5 ఎంతండి, మనకి 25 వస్తుంది. కానీ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఒక జీరో ఉంది. అంటే ఇక్కడ కూడా ఒక డిజిట్ ఉండాలి. 2 అనేది ఏమవుతుంది, ఫార్వర్డ్ అవుతుంది. కానీ మనం అప్పుడే ఫార్వర్డ్ చేయకూడదు, ముందు లెఫ్ట్ సైడ్ నెంబర్ని కనుక్కోవాలి. ఓకే, లెఫ్ట్ సైడ్ నెంబర్ని మనం కనుక్కోవాలంటే ఏంటి, స్టెప్ 2లో క్రాస్గా ఎడిషన్ ఆఫ్ సబ్ట్రాక్షన్ డిపెండింగ్ అపాన్ సైన్ అన్నాం. ఇప్పుడు 25 + 5 ఎంత అండి, 30. ఇక్కడతో అయిపోయిందా. కొంతమంది ఇక్కడ ఏం చేస్తారు, ఈ 2 తెచ్చి ఇక్కడ కలిపేస్తారు. సారీ, అలా చేయొద్దు. ఎందుకంటే మనకి ఇక్కడ బేస్ ఉన్నది 20, 10 కాదు. ఓకేనా, 20 ఉంది కాబట్టి అంటే ఎంత, 2 into 10. ఈ 2ని ఏం చేస్తాం మనం, మల్టిప్లై చేయాలి ఇక్కడ. ఇంటూ అప్పుడు ఎంత, 60. ఓకే, ఇప్పుడు దీనికి 2 అనేది ఏమవుతుంది, క్యారీ అవుతుందండి. అప్పుడు ఎంత అవుతుంది ఇది, 62. మరి లాస్ట్ డిజిట్ ఇక్కడ కదా, అది. ఒకవేళ మీరు ఇక్కడే ఈ పార్ట్లో ఏమంటారు, 30 వచ్చింది బ్రో, నేను డైరెక్ట్గా బేస్ నెంబర్తో ఇంటూ చేసేస్తాను, నాకు ఇది కూడా కన్ఫ్యూజింగ్ ఉందంటే చేసుకోవచ్చు, ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఏం చేస్తారు, 20తో ఇంటూ చేస్తారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 600 అవుతుంది. ఓకేనా, అప్పుడు ఏం చేస్తాం మనం, ఈ ఓవరాల్ టర్మ్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి 600కి. అప్పుడు ఎంత అవుతుంది, 625 అలాగా. కానీ మనం ఈ బేస్ నెంబర్తో మనం చేయడం అంటే 2తో ఎందుకు చేశానంటే, మనకు ఫస్ట్ ఇది ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాం. ఏంటి, మనకి ఈ ప్రోడక్ట్ కానీ పాజిటివ్ టర్మ్ వచ్చిందంటే మనం ఏం చేస్తాం, డిజిట్ ఫార్వర్డ్ చేసుకుంటాం. ఏదైనా ఎక్కువ డిజిట్స్ ఉంటే ఫార్వర్డ్, లేకపోతే డైరెక్ట్గా ఆ ప్లేస్లో అలా ఉంచేస్తాం. ఓకేలా సరిపోయినట్టుగా ఉంటే ప్లేస్మెంట్ రూల్ ప్రకారంగా. ఓకేనా, ఇన్ కేస్ మైనస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, బేస్ నెంబర్ మొత్తంతో ఇంటూ చేసుకొని అప్పుడు సబ్ట్రాక్ట్ చేసుకుంటాం ఓవరాల్గా. ఎందుకంటే మనం ప్రాసెస్ని సింప్లిఫై చేసుకుందాం అని అనుకుంటున్నాం అంతే. ఏదైనా మనకి ఎందుకు ఫాస్ట్గా కావాలి, క్యాలిక్యులేషన్ అనేది స్లో అవ్వకూడదు. ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 75, 74. ఓకే, ఇప్పుడు బేస్ నెంబర్ ఎంత అండి, 7 అంటే 70కి. ఓకేనా, 5, 4, 20 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఎంత అండి, ఇది చూసుకోండి, 79 ఇంటూ 7 చేసుకోండి, ఎంత వస్తుంది, 49 + 6 ఎంత, 55. అంతే కదండి. మనకి ఇక్కడ ఎంత వచ్చిందండి, +20 వచ్చింది. ఈ 2ని ఏం చేస్తాం, ఇక్కడ ఫార్వర్డ్ చేసుకుంటాం. అప్పుడు ఎంత వస్తుంది, 355, 0. ఎందుకు, ఈ డిజిట్ మనకి డైరెక్ట్ కిందకి వచ్చేస్తుంది. సరిపోయింది కదండి. చూడండి, 75 × 74. ఒకవేళ ఇన్ కేస్ డౌట్ ఉంటే చేద్దాం. ఇక్కడ 75 × 74 4 టేబుల్లో చూడండి, 7 4s 28 + 2 30. అంతే కదా, 75 4s ఎంత, 300 కదా వస్తుంది. నెక్స్ట్ 7 5s 35, 3 7 7s 49. అంతే కదా, 49కి 3 యాడ్ చేస్తే ఎంత అండి, 52. ఓకేనా, 0 5 5 5. ఏ సింపుల్గా ఉందండి, ఇదా అదా, ఇదన్నోళ్ళు చాలా మంది ఉంటారు. కాకపోతే ఈ టాపిక్ అనేది మనకి కొన్నిటి దగ్గర బాగా పనికొస్తుంది. అంటే ఇప్పుడు ఇలాగ ఉన్న నెంబర్స్ ఓకే. ఇప్పుడు సపోజ్ లాంగ్ నెంబర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద నెంబర్స్, అక్కడ వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ వాడుకోవడం బెస్ట్ చాలా. ఎందుకంటే మనం సింప్లిఫై మ్యాక్సిమం ఇలా అడగరు, మనకి యాప్టిట్యూడ్లో వచ్చేవి సింపుల్గా. కానీ మనం వేదిక్ మ్యాథ్స్ నేర్చుకుంటే ఇంకా బెస్ట్, ఎందుకంటే ఇది కూడా ఫాస్ట్గా చేయొచ్చు, ఎందుకంటే ఏదైనా ప్రాసెస్. $225 × 225. ఇప్పుడు ఇగోండి చేద్దాం. బేస్ నెంబర్ ఎంత ఇక్కడ, 200. గుర్తుంచుకోండి, ఎంత, 200 + 25 + 25. ఓకేనా, ఇదంతా 625 వస్తుందండి.
అండ్ అప్పుడు ఇక్కడ 250 వస్తుంది. ఓకే, ఇక్కడితో సరిపోద్దా? కాదు, ఇంకా చెయ్యాలి. మనం ఏం చేయాలి? బేస్ నెంబర్ 2 × 100 కింద రాసుకోవాలి. ఇక్కడ ఈ 2ని మనం ఇక్కడ మల్టిప్లై చేసుకుంటే ఎంత? 250, 2 500. అండ్ మనకి 6 అనేది ఏమవుతుంది? యాడ్ అవుతుంది. ఎందుకు? ప్లేస్మెంట్ రూల్ ప్రకారంగా 2D ఇచ్చాండి రైట్ సైడ్, కానీ ఇక్కడ 3 ఉన్నాయి, అందుకని ఎక్స్ట్రా డిజిట్ ని ఫార్వర్డ్ కి యాడ్ చేస్తే ఎంత? 50625. ఈజీగానే ఉందా? 3 డిజిట్ ని మనం అలా చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. సింపుల్ గా చేయాలంటే ఇది. ఓకే, ఇప్పుడు మనం అబోవ్ అండ్ బిలో బేస్ చూద్దాం. ఇందులోనే మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్ లోనే ఎలాగంటే 35 గుర్తుంటుంది అండ్ 45 గుర్తుంటుంది. ఓకేనా? తెలుసు ఆబ్వియస్ గా ఏది తీసుకుంటాం మనం? 40 తీసుకుంటాం. ఇక్కడ 40 తీసుకోవాలి. ఎందుకు? ఈ రెండింటికి నియర్ గా ఉన్నది 0 డిజిట్ అదే. 35కి 40 5 ప్లస్ లో ఉంటుంది. ఇప్పుడు ఇది తీసుకున్నాం కాబట్టి +5 -5. ఇది రాసుకోవడం మర్చిపోద్దండి దయచేసి ప్లీజ్, అది బాగా గుర్తుంచుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు ఇది ఎంత వస్తుంది? రైట్ సైడ్ -25. మైనస్ వచ్చింది కాబట్టి ఏం చేస్తాం? మొత్తం సబ్ట్రాక్ట్ చేసుకుంటాం లాస్ట్లో, ప్రాబ్లం లేదు. సెకండ్ స్టెప్ చేసేయండి. ఇప్పుడు ఎంత అండి ఇది? 40. సరిపోయిందా? ఇక్కడతో లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ మొత్తం బేస్ నెంబర్ని ఇందాకలా 4 0 అలా తీసుకోవడం ఉన్నది. ఎందుకు ఇక్కడ వచ్చింది ఏంటి? మైనస్. మనకు ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా ఏం చేస్తాం? 40తో ఇంటూ చేసాం. బేస్ నెంబర్ 40 కాబట్టి అప్పుడు ఎంత అండి? 4 4 16, 2 zeros. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడతో అవ్వలేదు సమ్, -25. అప్పుడు ఎంత వస్తుంది? 1575. అంతే కదా? ఇంకేదైనా నెంబర్ తీసుకుందామా? సింపుల్గా 25 తీసుకున్నాను, ఎందుకంటే ఫాస్ట్ చేయడానికి ఇంకా బాగుంటుంది. కానీ మనం చెప్పాల్సింది కాంప్లెక్స్ కదా చేయాల్సింది. $79, $18. ఇది ఒక 2 నెంబర్స్, రెండింటికి 10 డిఫరెన్స్ ఉంది. ఓకేనా? బేస్ నెంబర్ ఎంత? ఆబ్వియస్లీ 80. 80కి ఎంత తక్కువ ఉందండి? ఇది 1 తక్కువ అండ్ ఇది ఎక్కువ ఉంది, 9 ఎక్కువ ఉంటుంది. ఓకేనా? -9. అంతే కదండి. బేస్ నెంబర్తో ప్రొడక్ట్ చేయండి. 80 8 4 6. అంతే కదా? అండ్ దీన్ని ఏం చేస్తాం? ఓవరాల్గా 9తో సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎంత అవుతుందండి? 3107. 7031 అనేది మనకు ఆన్సర్. బాగుందా? మల్టిపుల్స్ సబ్ మల్టిపుల్స్ అంటాం ఈ మెథడ్. ఇప్పుడు నేను ఇంకా కొంచెం పెద్ద నెంబర్ తీసుకుంటాను, 4 డిజిట్. ఓకేనండి, ఇప్పుడు ఏం చేస్తాం? మనం ఇలా తీసుకున్నాం. ఓకేనా? 25 23. దీన్ని ఎలా, ఏ మెథడ్లో మీరు సాల్వ్ చేద్దాం అనుకుంటారు? ఇప్పుడు 25 23. ఓకేనా? దీన్ని ఎలా చేద్దాం అనుకుంటారు? చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు బేస్ మెథడ్స్ ఇలాంటివన్నీ వాడదాం అనుకుంటారు. అదండి, ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? 4 zeros ఉన్నాయి. అవి తీసి ఒకసారి చేయండి. 25 × 23. 25 × 23. అంతేనా? దీనికి చేసుకుంటే సరిపోద్ది. బేస్ ఎంత మనకి? ఈ 2 నెంబర్స్కి మనం ఒరిజినల్ కనుక్కోవాల్సింది గుర్తుంచుకోండి. ఇది ఆల్రెడీ మనకి 4 zeros ఫిక్స్. లాస్ట్ మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది దీనికి ఎంత? బేస్ 20.
ఈ డిజిట్స్కి 25 into 23కి. అప్పుడు ఏం చేస్తాం, +5 3 ఎంత అవుతుందండి రెండింటికి చేస్తే 15, క్రాస్కి యాడ్ చేస్తే 28 into 2 ఎంత వస్తుందండి మనకి 56. 1 అనేది ఫార్వర్డ్ క్యారీ అవుతుంది కదా, ఎందుకంటే ఇది ప్లస్ ఉంది. లేదు డైరెక్ట్గా చేసుకుంటున్నారంటే 20తో చేసుకోవచ్చు. మీరు ఇక్కడ 20తో చేస్తే అప్పుడు ఎంత వస్తుంది మనకి, ఒకవేళ 20తో చేస్తే 560 వస్తుంది. 560కి మనం 15 యాడ్ చేస్తే ఎంత అండి 575 మొత్తం మీద. ఓకే 575 ఏంటి 25 into 23. డౌట్ ఉంది చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 23 into 25, 25 3s are ఎంత అండి 75, 5 7, 25 2s are 50, 57 అంతే కదా. మనకు 25 టేబుల్ వచ్చు చేసుకోవచ్చు. 15 టేబుల్, 20 టేబుల్, 25 టేబుల్, 30 టేబుల్ ఇవి కొద్ది ప్రాబ్లం లేదు, ఎందుకంటే 5 ఉన్నాయి కాబట్టి మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మిడిల్ నెంబర్స్ ఉంటే అందులోనే మనం ప్రాబ్లం ఫేస్ చేయాలి. 575. చాలా మంది జీరోస్ ఉన్నప్పుడు ఇంటూస్ చేస్తారు. ఒకవేళ ఇన్ కేస్ జీరోస్ మీకు ఒక మెథడ్ చెప్పాను, 3 digit నెంబర్ అండ్ 4 digit నెంబర్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు 3 digit నెంబర్ని 10తో ఇంటూ చేసుకొని చేయొచ్చు. కానీ ఈక్వల్గా ఉన్నాయి 4 digit 4 digit జీరోస్ ఉన్నాయి. ఇప్పుడు 1 జీరోస్ ఎందుకు మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఒక 100 into 100 చేసాం అనుకోండి ఏమవుతుంది బ్రో, ఈ సింపులే బ్రో, 4 జీరోస్ వేసుకొని ఫ్రంట్ 1 పెట్టేస్తే అయిపోద్ది. ఇప్పుడు 15 into 15 పెట్టారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం 2 zeros, 15 into 10, 15 into 10 కింద సపరేట్ చేసుకొని 2 zeros రాసుకోండి. ఇక్కడ 15 15 సార్ అంతా 225 ఆన్సర్ వస్తుంది.